ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బిర్యానీ. బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తానండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను. ఈ హాఫ్ కేజీ చికెన్ కి మనం తీసుకునే పదార్థాలు ఏంటంటే ఫస్ట్ పెరుగు తీసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా అండ్ కారము, ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండ్ వచ్చేసి పసుపు, ఉప్పు, ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర అండ్ అల్లం, ఫ్రెష్ గా పట్టిన అల్లం ఉల్లి పేస్ట్ అనమాట. ఫస్ట్ తీసుకున్నావా, ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ గా పట్టుకున్నానండి మిక్సీలో. చూడండి, అల్లం ఉల్లి పేస్ట్ హాఫ్ కేజీకి ఒక టీ స్పూన్ వేసేసుకోండి మంచిగా. ఆ తర్వాత వచ్చి కొంచెం జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడరు హెల్త్ కి చాలా మంచిది, వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ కొంచెం చికెన్ మసాలా, మీరు కావాలంటే ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే మసాలాస్ ఎక్కువ తినకూడదు అనుకున్నప్పుడు కొంచెం వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. చాలా మంది పసుపు కూడా వేయరండి, కానీ పసుపు వేస్తేనే నీసువాసన రాకుండా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు తగినంత. ఆ తర్వాత కొంచెం కారం, ఇక్కడ స్పైసెస్ ఎంత బాగా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది బిర్యానీ వస్తుందండి. మెయిన్ ఈ మ్యాగ్నెట్ లోనే ఉంటుంది టేస్ట్ మొత్తము. ఇప్పుడు వచ్చి కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను, పౌడర్ అండి, ఎక్కువ వేసుకోకండి, కొంచెం. ఆ తర్వాత కొంచెం పెరుగు, హాఫ్ కేజీ చికెన్ కి నేను కొంచెం పెరుగు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. మీ దగ్గర ఉంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చండి, బట్ నేను పిండను, నాకు అంతా నచ్చదనమాట. సో ఇవన్నీ వేసాం కదా, నీట్ గా కలుపుకోవాలి. ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటేనే అంత బాగా టేస్ట్ అనేది ఉంటుందండి. మసాలాస్ కూడా మీరు ఎక్కువ మసాలా తినేసే పని అయితే ఇక్కడ ఎక్కువ మసాలా అనేది వేసుకోండి, ఎందుకంటే చికెన్ కి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ముక్కకి మసాజ్ అయ్యేలాగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ అండి. మీకు ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ మ్యాగ్నేట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పెట్టుకోండి. మీరు ఆఫ్టర్నూన్ చేసుకునేటప్పుడు మార్నింగ్ 10కి అలాగా ఇలా కలిపి పెట్టేసుకున్నారంటే చికెన్ తెచ్చుకొని చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా వస్తుందండి. చాలా సింపుల్ అండి. అసలు ఈ బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే. బ్యాచులర్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటుంది, రైస్ కుక్కర్లో చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. నీట్గా అన్ని ఇట్లా బాగా మ్యాగ్నేట్ అయ్యేలాగా చూసుకొని ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలిపెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. మసాలా కూడా వేసుకోవాలండి, మిస్ చేసాము. నీట్గా మ్యాగ్నెట్ అయితే చేసేసుకున్నాం. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఒక 1 అవర్ అండి మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకున్నాం. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ఇప్పుడు బిర్యానీకి ప్రిపరేషన్ అనమాట. సో వాటికి ఏమేమి కావాలో డీటెయిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక టమాటా తీసుకున్నాను, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ నిమ్మదబ్బ కూడా కావాలి, అది ఎలా యూస్ చేశాను అనేది స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మసాలా దినుసులు అనమాట. ఇవి బిర్యానీ ఆకు, ఆ తర్వాత ఇది జాపత్రి, ఇది వచ్చేసి మనకి షాజీరా అండ్ 2-3 బొగ్గలు తీసుకున్నాను. హెవీగా తీసుకోలేదండి నేను ఏవి కూడా మసాలాస్, ఎందుకంటే మేము అంత హెవీగా తినము, ప్లస్ హెల్త్ కూడా అంత మంచిది కాదని నేను సింపుల్ గా కొంచెం మసాలాస్తోనే చేస్తాను ఎప్పుడైనా బిర్యానీ. మీకు కావాలి, మీరు కొంచెం స్పైస్ తినే వాళ్ళు అయితే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ అనమాట. ఇది వచ్చేసి మనకి అనాస పువ్వు, ఇది ఏదో అంటారండి, నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. ఇది వచ్చేసి మనకి యాలుక, ఆ తర్వాత కొంచెం జీడిపప్పు ఫ్లేవర్ బాగుంటుందని జీడిపప్పు వేస్తున్నాను. ఇవన్నమాట. తర్వాత చూడండి కొంచెం నెయ్యి అండ్ నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, బట్ నేను 1 అవర్ నానబెట్టుకున్నానండి. ఓవరాల్ ఇది కావాల్సిన ఐటమ్. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకోండి, ప్యాన్ తీసేసుకొని ఆన్ చేసుకొని దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత మనం కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ దొరికితే పుదీనా కూడా చూడండి, నాకు దొరకలేదు పుదీనా, సో అందుకని నేను పుదీనా వేయలేదు. కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం అయితే వేసుకోండి నెయ్యి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనం సాజీరా వేస్తున్నామండి. కొంచెము కాగిన తర్వాత ఆ తర్వాత బిర్యానీ ఆకులు ఏవైతే తీసుకున్నామో మొత్తం వేసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి, తర్వాత ఆనియన్స్, ఇప్పుడు కొంచెం మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి.
ఆల్రెడీ మనం చికెన్ లో వేసున్నాము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం లైట్ గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ మనం బిర్యానీలో వేసుకుంటాం కాబట్టి. ఇది వేగాలండి, ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలి, వేగేదాకా మంచిగా వేయించుకోవాలి. మీకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, మసాలా ఫ్లేవర్స్ అవన్నీ కూడా స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదండి, నేను బాస్మతి రైస్ వచ్చేసి ఈ గ్లాస్ తో తీసుకున్నానండి. సో ఈ గ్లాస్ తోనే 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్ లో. మీకు కావాలంటే కొంచెం తగ్గించినా పర్వాలేదు, ఎందుకంటే పొలుగుగా బాగా వస్తుంది అనమాట. చూడండి 2 గ్లాసెస్ కొలతలతో 2 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు కొంచెం రైస్ బాగా రావాలంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి మనం తీసుకున్న దానికంటే. సో నేనైతే కొంచెం 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని మనం మరగబెట్టుకుందాం. నేనేం మసాలాస్ వేయట్లేదండి, జస్ట్ మరగబెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది వేగుతుంది. సో ఇది వేగే లోపల ఏంటంటే మనం ఇది వాటర్ అనేది మరిగించుకోవాలి. సో కుక్కర్ లో పెట్టేసుకున్నాము, పెట్టేసుకొని మనం ఆన్ చేసి పెట్టేసుకున్నామండి. కొంచెం హీట్ అవుతాయి, మనం అది అయిపోయే లోపల ఇది హీట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అనేది ఇది వేట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలండి, అంటే మనం అన్నిట్లో సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకోవాలి. సాల్ట్ వాటర్ కొంచెం మరగనివ్వాలి, సాల్ట్ వాటర్. ఓకేనా కదండి, బాగా మగ్గింది అనిపించింది. ఇప్పుడు ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో అది దీంట్లో వేసేసుకుందాం. సో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని ఉడికించాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, టేస్ట్ ఎంత బాగా గ్రేవీ పట్టిందో మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇదంతా నీట్గా కలబెట్టేసుకొని నీట్గా అయితే మగ్గుతుందని ఇంక ఇలాగే ఉంచేసేయండి. ఇంకా అది కొంచెం వాటర్ అదే ప్రొడ్యూస్ అవుతుంది. ఇంక ఇదైతే ఈ గ్రేవీ ఉంది కదండి, గ్రేవీ ఉంది కదా, దీంట్లో కొంచెం ఇందాక మనం ఆల్రెడీ వాటర్ పోతున్నాం కదా, ఆ వాటర్ని తీసుకోండి. చూడండి ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని కొంచెం తీసుకొని ఇట్లా పోసేసుకోండి. ఎందుకంటే ఈ మసాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మనకి ఏంటంటే గ్రేవీ కాబట్టి టేస్ట్ కూడా మనకి చికెన్ కి బాగుంటుంది. సో ఇదంతా నీట్గా ఇట్లా తుడిచేసేసుకొని, మసాలా గ్రేవీ కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా, సో ఈ మసాలా అనేది వాటర్లో వేసామంటే అది మరిగేటప్పటికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏ మసాలా చూడండి వేసేసుకోవాలి. సో ఇంకా మసాలాలన్నీ మంచిగా వాటర్ అనేవి మరుగుతాయి రైస్ కుక్కర్. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది అనమాట. మీరు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కసారి ఇట్లా కదిలించి మొత్తం మసాలాస్ అన్ని నీట్గా పట్టేలాగా. ఎక్కువ కదిలించకండి, మళ్ళీ మనం మ్యాగ్నేట్ చేసినంత బయటకు వస్తుంది. చూడండి బాగా ఉడుకుతుంది అనమాట చాలా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు ఒక 60% ఉడికితే చాలండి, మిగతా మనం రైస్ కుక్కర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అనమాట. అండ్ ట్రస్ట్ మీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఇదైతే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో బిర్యానీ చెప్పండి. నెక్స్ట్ టైం నేను దమ్ బిర్యానీ కూడా చూపిస్తానండి. దానికైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, దీనిలో కూడా వేసుకోవచ్చు. బట్ నేను చేసే స్టైల్ ఇదనమాట. సో ఇదైతే చేస్తున్నాను. అక్కడ ఏమంటే మనకి వాటర్ అనేవి వేడవుతున్నాయి. సో ఇది కొంచెం 60% ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఎవరైనా బ్యాచిలర్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకైతే చాలా చాలా సింపుల్. ఏంటంటే రైస్ కుక్కర్ ఒకటి ఉండి ఇట్లా మసాలాస్ అన్ని రెడీమేడ్ గా దొరుకుతాయండి. మనం ఏం పర్టికులర్ గా ఇది కొనాలి అది కొనాలి ఏమి, అన్ని రెడీమేడ్ గా దొరికాయి కాబట్టి సింపుల్ గా మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగే చికెన్ తింటే కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఇలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ 50% 60% ఉడికిపోయింది మనకి చికెన్. మిగతాది మనకి రైస్ కుక్కర్ లో ఉడికిపోతుంది. చూసారు కదా, నానబెట్టుకున్నది బియ్యం అనేది నీట్ గా అట్లాగా వేసేసుకొని బియ్యం అనేది వేసేసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీట్ గా చికెన్ లో వేసేసుకోవాలి. మీకు కావాలంటే రైస్ కుక్కర్ లో వేసుకునే వాళ్ళు అలా చేసుకోండి, లేదంటే ఇంకా దీంట్లోనే మీరు కొలతలతోటి వాటర్ అయితే పోసేసుకోండి. ఏంటంటే చికెన్ ఉంది కదా, చికెన్ ఉన్నప్పుడే మనం ఏంటంటే వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని కొంచెం చికెన్ వాటర్ కొంచెం మరగనిచ్చిన తర్వాత మనం ఈ బియ్యం అనేది దాంట్లో వేసేసుకుంటే మనం గ్యాస్ మీద అలా వండుకోవచ్చు అండి. లేదు అంటే నేను చెప్పినట్టు రైస్ కుక్కర్ ప్రాసెస్ కావాలంటే రైస్ కుక్కర్ లో యూజ్ చేసుకోవచ్చు. అది మీ కంఫర్ట్ ని బట్టి మీరు అనేది యూజ్ చేసేసుకోండి. ఒకవేళ ఇలా యూజ్ చేసే పని అయితే వాటర్ పోసేసేయండి. చికెన్ లో మీరు ఎన్ని కొలతలు వాటర్ పోసుకోవాలనుకుంటారో అన్ని కొలతలు వాటర్ పోసేసుకొని ఆ తర్వాత నీట్ గా బాస్మతి రైస్ కొంచెం అవి వేడెక్కనిచ్చి బాస్మతి రైస్ వేసేసారంటే బాగా వస్తుంది అనమాట. సేమ్ మనం ఎలా కుక్కర్ లో చేసుకుంటామో నీట్ గా అనేది కలిపెట్టేసుకోవాలి. ఈ మసాలా అంతా దీనికి అంటుకునేలాగా జాగ్రత్తగా కలుపుకోండి. మొత్తం ఇలా కలిపేసుకొని నీట్ గా ఇంకా కుక్కర్ లో వేసేసుకోవడమే మనం. చూడండి మొత్తం నీట్ గా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనం కుక్కర్ లో పోస్ట్ చేసేసుకోవడం. వాటర్ అయితే బాగా మరిగిపోయాయి అనమాట. మనం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏదైతే అది ఉందో అది మొత్తాన్ని దీనిలోకి వేసేసుకుంటాం అనమాట. సో చిన్నగా ఇది అనేది పోస్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, జాగ్రత్త కొంచెం వేడిగా ఉంటాయి కదా వాటర్, పైన పడే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా వేసుకోండి. మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మొత్తం ఇలాగా కలిపేసుకోండి. మొత్తం రైస్ ఆల్రెడీ వేసాం కదా, సాల్ట్ అనేది ఆల్రెడీ చికెన్ లో వేసాము, చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాము, అలాగే వాటర్ లో వేసాము. సో ఇంకా నీడ్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఒకసారి ఇక్కడ టేస్ట్ చూసుకోండి, ఒకవేళ మీకు సరిపోకపోతే ఇక్కడ అనేది వేసుకోండి. ఓకేనా, మంచిగా ఇలాగా కలిపెట్టేసుకోండి. కలిపెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇందాక నిమ్మకాయ చూపించాను కదా, ఈ నిమ్మకాయ అనేది ఇలా పిండేసుకోండి.
సో ఏంటంటే ఈ నిమ్మకాయ పిండడం వల్ల అన్నం అనేది పొలుకు పొలుకుగా మంచి టేస్టీగా వస్తుంది అనమాట. మనకి సంగటి లాగా కాకుండా, లేకపోతే బాగా బయట మనకి బిర్యానీ ఎట్లాగో వాళ్ళు హాఫ్ బాయిల్డ్ రైస్ చేసి వేస్తారో అలాగ వచ్చేస్తుంది ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల. నీట్గా ఇట్లా కలిపెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కలిపెట్టేసేసుకొని, సో నేను హాఫ్ కేజీ చికెన్కి ఏంటంటే మనము ఇంత వేసుకున్నాం కదండి రైస్. సో మనకి చికెన్ ఎక్కువ ఉంటుంది, రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. మీకు కావాలంటే మీరు వేసుకోండి. అండ్ చూడండి నెయ్యి లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. నీట్గా నెయ్యి వేసేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర వచ్చేసి ఎవరో చెప్పారండి, కొత్తిమీర మనం కట్ చేయడం వల్ల దాంట్లో ఫ్లేవర్ అనేది మిస్ అవుతామంట. సో ఇలాగ తుంచేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది అని చెప్పి అన్నారు. సో నేను అందుకని మామూలుగా కూడా నేను తుంచే వేస్తాను, నాకు అట్లాగే నచ్చుతుంది. బట్ విన్నాను కూడా, నేను అలా విన్నాను కాబట్టి సో నేను ఇలాగా చూడండి నీట్గా కదా కొత్తిమీర అనేది మంచిగా వేసేసుకొని, ఓకే. మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం అదే కొత్తిమీర అనేది నీట్గా ఇలా వేసేసుకో. సో అయిపోయిందండి, ఇంకా మూత పెట్టేసుకుందాము. సో అది ఉడికిపోయి మనకి కుక్కర్ అనేది పడిపోతుంది. సో ఇంకా చికెన్ కర్రీ చేశాను, అది ఉందనమాట. సో దాంట్లోకి అది అండ్ రైతా ఇదనమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని, అందరికీ తెలిసిందే అండి రైతా ఎలా చేసుకుంటారో, బట్ స్టిల్ చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసము. కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. చాలా టేస్ట్గా ఉంటుందండి, మజ్జిగ కూడా ఇలా తాగితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. హెల్త్ వేడి కూడా చాలా బాగా తగ్గుతుంది. అన్నిట్లో మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. బిర్యానీ కూడా చాలా మసాలా వేయలేదు, మేము ఒక 2 members కోసమే బిర్యానీ అయితే చేసామండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, మంచిగా ఇలా కలిపెట్టేసుకోండి. సో రైతా ఈజ్ రెడీ. సో ఫైనల్గా మేము చేసుకున్న బిర్యానీ అండ్ రైతా అండ్ కర్రీ అన్ని డీటెయిల్గా లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా. చూసారు కదండి బిర్యానీ, చూసారా బియ్యం ఎంత పలుకు పలుకుగా వచ్చిందో మనకి, బాగా చూడండి పలుకు పలుకుగా వచ్చింది. ఎందుకంటే మనం లెమన్ వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పెట్టేసుకొని తిందాము ఎలా వచ్చింది. సో ఎక్సైటెడ్ అనమాట. సో బిర్యానీ ఫైనల్గా బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, సూపర్గా వచ్చింది అనమాట. అంతే, చూసారు కదండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.